హే బడీస్, ఐపీఎల్ సీజన్ 2026 బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ప్రతి మ్యాచ్ లో ఒక పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. గెస్ చేశారా? విరాట్ కోహ్లీ. రన్స్ కొడుతున్నాడు, మ్యాచెస్ ఫినిష్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో 300+ రన్స్, స్ట్రైక్ రేట్ 160కి పైగా. ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ లో ఉన్నాడు. ఇది ఫామ్ కాదు, ఆధిపత్యం, ఆధిక్యం, అప్రతిహతమైన డామినెన్స్. కానీ ఒక ప్రశ్న, ఈ కన్సిస్టెన్సీ, అగ్రెషన్, అన్స్టాపబుల్ మైండ్ సెట్, ఇది జస్ట్ టాలెంట్ వల్ల వచ్చిందేనా? విరాట్ అంటే కేవలం ఒక క్రికెటర్ కాదు, ప్రెషర్లో ధైర్యంగా నిలబడే వారియర్, ఫెయిలియర్లో వెనక్కి తగ్గని మళ్ళీ లేచే యోధుడు, సక్సెస్ వచ్చినా కూడా తృప్తి చెందని ఇంకా ఆకలితో ఉండే మైండ్ సెట్ అది. అదే అతన్ని సాధారణం నుంచి అసాధారణంగా మార్చింది. ఈ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవటానికి థింక్ అండ్ విన్ లైక్ విరాట్ అనే పుస్తకం స్ఫూర్తి సహారే రచించారు. విన్నింగ్ అనేది ఒక ఈవెంట్ కాదు, అది ఒక అలవాటు, ఒక హ్యాబిట్. విజయం కోసం, గుర్తింపు కోసం ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అందరూ అమలు చేయగలిగే 5 పవర్ఫుల్ డైమెన్షన్స్ను స్పష్టంగా చూపిస్తుంది. నంబర్ 1, కన్సిస్టెన్సీ. మనలో చాలామంది మూడ్ మీద డిపెండ్ అవుతాం. ఇవాళ మోటివేషన్ లేదు, మరుసటి రోజు చేస్తాను అని అంటాం. కానీ విన్నర్స్ అలా కాదు. కన్సిస్టెన్సీతో పరిస్థితుల కంటే శక్తివంతంగా మారుతారు. అలసటలో కూడా, నిరుత్సాహంలో కూడా ఆగకుండా కంటిన్యూ చేయడమే నిజమైన గెలుపు. నంబర్ 2, ప్రాసెస్ ఇస్ గ్రేటర్ దాన్ రిజల్ట్. మన ఫోకస్ ఎక్కడుంటుంది? ఫలితం మీద, రిజల్ట్ మీద. కానీ విరాట్ మైండ్ సెట్, నేను ప్రాసెస్ సరిగ్గా చేస్తున్నానా? ఫలితం అనేది ఒక ఉపఫలం మాత్రమే. ప్రాసెస్ పర్ఫెక్ట్ అయితే సక్సెస్ అనివార్యం. నంబర్ 3, ఫెయిల్యూర్ ఇజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్. ఫెయిల్యూర్ అంటే మనకు ఇంకా ఇక్కడితో అయిపోయింది, ఖతం అనిపిస్తుంది. కానీ అది ఒక పాఠం, మార్గదర్శకం. విశ్లేషించండి, నేర్చుకోండి. ఎక్కడ ఎందువల్ల ఫెయిల్ అయ్యామో మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అదే విన్నర్స్ మెంటాలిటీ. మళ్ళీ మొదలు పెట్టాలి. నంబర్ 4, సెల్ఫ్ బిలీఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ న్యాచురల్గా రాదండి. సెల్ఫ్ బిలీఫ్ అనేది ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. అదొక బలమైన నిర్ణయం. మీరు చెప్పుకోవాలి, నేను ఈ మంచి పనిని చెయ్యగలను. అదే మీలోని శక్తిని వెలికి తీస్తుంది. విరాట్ వెరీ స్ట్రాంగ్గా ఫాలో అయ్యేది సెల్ఫ్ బిలీఫ్. డిసిప్లిన్. మోటివేషన్ అనేది టెంపరీ, కానీ డిసిప్లిన్ మాత్రం శాశ్వతం. క్రమశిక్షణ, కఠిన శ్రమ, దృఢ సంకల్పం, ఇవే విరాట్ సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యాలు. సో ఈ 5 డైమెన్షన్స్ని థింక్ అండ్ విన్ లైక్ విరాట్ అనే పుస్తకం ద్వారా మనం ఒక్కసారి పరికించి చూసుకొని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం డెఫినెట్గా ప్రయత్నించవచ్చు. నంబర్ 1, కన్సిస్టెన్సీ. నంబర్ 2, ప్రాసెస్ ఇస్ గ్రేటర్ దాన్ రిజల్ట్. Number 3, failure is equal to feedback. Number 4, self-belief. Number 5, unmatched discipline, self-discipline. So friends, మీరు రోజు ఏమి రిపీట్ చేస్తారో అదే మీ భవిష్యత్తు అవుతుంది. చిన్న హ్యాబిట్స్ పెద్ద విజయాలను నిర్మిస్తాయి. మీరు విరాట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీ జీవితంలో మీరు ఛాంపియన్ అవ్వాలి అంటే అది టాలెంట్ వల్ల కాదు, మీ ఆలోచన, మీ డిసిప్లిన్, మీ కన్సిస్టెన్సీ వల్ల. మోటివేషన్ కోసం ఎదురు చూడకండి, కన్సిస్టెన్సీ క్రియేట్ చేయండి. సో ఈ వీడియోలో థింక్ అండ్ విన్ లైక్ విరాట్ పుస్తకం బ్రీఫ్ రివ్యూని నేను చదివిన తర్వాత అర్థం చేసుకున్న 5 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ని డిస్కస్ చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మందికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. మినీ దర్పన్స్ రిఫ్లెక్షన్స్, లిసన్ టు లైఫ్. మరొక రీసోర్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.